ఫ్రెండ్స్, ఈ అబ్బాయి చాలా ప్రత్యేకమైన ఒక పరీక్షకు వెళ్లాడు. ఆ పరీక్షను జీనియస్ వాళ్లే పాస్ అవుతారని అందరూ చెప్పుకునేవారు. టీచర్ అందరికీ చాలా కష్టమైన ప్రశ్నలతో ఉన్న పేపర్ ఇచ్చి తినడానికి పట్టే సమయం లోపే అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలని చెప్పారు. ఆ అబ్బాయి తన తెలివితో మెరుపు వేగంతో ఆలోచిస్తూ మొత్తం పేపర్ను చాలా త్వరగా పూర్తి చేశాడు. సరిగ్గా 5 నిమిషాల తర్వాత టీచర్ టైం అయిందని చెప్పి పరీక్ష ముగిసిందని ప్రకటించాడు. వెంటనే పేపర్లు చెక్ చేసి తదుపరి రౌండ్కు వెళ్లే విద్యార్థుల పేర్లు పిలిచాడు. అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ పరీక్షలో పాస్ అయినది ఆ అబ్బాయి ఒక్కడే. అతనికి కూడా అంత ఆశ లేదు. ఇప్పుడు పాస్ అయిన వాళ్ళందరూ రెండో టెస్ట్ కు వెళ్లాలి. అప్పుడు ఒక అమ్మాయి పెన్సిల్ పొరపాటున పక్కనే ఉన్న నాళ్లలో పడిపోయింది. అది చూసిన ఆమె స్నేహితురాలు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ అబ్బాయి సహాయం చేయాలని అనుకున్నాడు, కానీ రెండో టెస్ట్ మొదలవడానికి 1 నిమిషమే మిగిలి ఉంది. అప్పుడు అతనికి ఒక ఐడియా వచ్చింది. తన పెన్సిల్ ను మధ్యలో విరగ్గొట్టి అర్ధభాగాన్ని ఆ అమ్మాయికిచ్చాడు. ఆ అమ్మాయి చాలాసార్లు ధన్యవాదాలన్నయ్యా అని చెప్పి ఈ ఉపకారం తప్పకుండా తిరిగి చేస్తాను అని చెప్పింది. కొద్దిసేపటికే రెండో టెస్ట్ మొదలైంది. ఈసారి ప్రశ్నలు అంత కష్టంగా ఉన్నాయి, అందరూ భయపడిపోయారు. ఒక విద్యార్థి అయితే ప్రశ్నలు చూసిన వెంటనే చేతులెత్తేసి గదిలో నుంచి బయటకు పరిగెత్తి వెళ్లిపోయాడు. ఆ అబ్బాయికి కూడా ఒక్క ప్రశ్నకు సమాధానం కనిపించలేదు. కానీ అదే సమయంలో ఆ అమ్మాయి తన టెస్టును చాలా త్వరగా పూర్తి చేసింది. లేచేటప్పుడు అతని వైపు నిశ్శబ్దంగా ఒక చిన్న చీటీ విసిరింది. బహుశా కాపీ చేయమని సహాయం చేస్తున్నట్టుంది. కానీ ఆ అబ్బాయి నకలు చేయడం ఇష్టపడడు. అందుకే ఆ చీటీని కాళ్లతో తన్నేసి దూరం చేశాడు. కొంచెం జాగ్రత్తగా ప్రశ్నలను చూసిన తర్వాత అతనికి ఒక రహస్యమైన ప్యాటర్న్ అర్థమైంది. ప్రతి ప్రశ్నకు సమాధానం అసలు తర్వాత వచ్చే ప్రశ్నలోనే దాగి ఉంది. ఈ టెస్ట్ నిజానికి వారి దృష్టి మరియు తార్కిక ఆలోచనను పరీక్షించడానికే పెట్టారు. టీచర్ ఫలితాలు ప్రకటించినప్పుడు ఆ అబ్బాయి మళ్లీ పాస్ అయ్యాడు. ఇప్పుడు చివరగా 5 మాత్రమే 3వ రౌండ్కు చేరుకున్నారు. అక్కడ మాట్లాడుతుండగా అతనికి తెలిసింది ఆ అమ్మాయి కూడా అసలు ఈ పరీక్షలో భాగమే అని. 3వ టెస్ట్లో ఎలాంటి రాత పరీక్ష లేదు. వాళ్లు మొత్తం గదిని దాటాలి. కానీ ఒక నియమం ఉంది. నల్ల లేదా తెలుపు టైల్స్ మీద అడుగు పెట్టకూడదు. మొదటి అమ్మాయి చుట్టూ చూసి ఇది అసాధ్యమని చెప్పింది. వెంటనే టీచర్ ఆమెను బయటకు పంపించాడు. రెండో అమ్మాయి ఒక తాడు తీసి దాన్ని తలుపు హ్యాండిల్ కి కట్టి అదే సహాయంతో బ్యాలెన్స్ చేస్తూ గదిని దాటింది. తర్వాత ఒక అథ్లెటిక్ అబ్బాయి వచ్చాడు. అతను నేరుగా పసుపు టైల్స్ మీదికి దూకి గోడల సహాయంతో స్పైడర్ మ్యాన్ లాగా ఎగురుతూ గదిని దాటేశాడు. కళ్లద్దాలు వేసుకున్న మరో అబ్బాయి మోకాళ్లు మరియు మోచేయల మీద నెమ్మదిగా క్రాల్ చేస్తూ వెళ్లి రూల్స్ లో ఉన్న ఒక చిన్న లోపాన్ని ఉపయోగించి ఫినిష్ లైన్ చేరుకున్నాడు. చివరగా ఆ అబ్బాయి వంతు వచ్చింది. అతను కొంచెం ఆలోచించి తరువాత ఏమాత్రం భయం లేకుండా నేరుగా నడుస్తూ గదిని దాటడం ప్రారంభించాడు.